జనరేషన్ లో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా అసలు యాక్చువల్గా? వేస్ట్ అనేది వేస్ట్ వేస్ట్ అంతా ఉత్త పంచాయతీ నేను చేయను. ఆంటీని చేసిన నేను లవ్. ఆంటీని చేసినావా? ఎందుకు బ్రో? అమ్మాయిలు దొరకలేదా? అమ్మాయిలు చేయొద్దు బ్రో. అందుకని చేస్తే వాళ్ళందరూ మొత్తం పైసలు ఉండే అటురా ఇటురా సినిమాకి పోదాం అని చెప్తారు మొత్తం. దానివల్ల పైసలు ఉండవు, ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, మొత్తం ఖరాబ్ అవుతుంది అని ఆంటీని చేసిన డైరెక్ట్. దానికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది దానికోసం చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మీన్స్ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు ఇచ్చే కోఆపరేషన్ని ఎడ్యుకేషన్ పర్పస్లో చదువుకునే టైంలో చదువుకుంటే లైఫ్ సెట్ అవుతుంది. ఓకే, చదువుకునే టైంలో ఎంజాయ్ చేస్తే లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. లవ్ ఏం లేదు. లవ్ మీద ఒపీనియన్ అడుగుతున్నాను నేను. అంటే లవ్ అనేది మంచిదా చెడ్డదా? అసలు చెడ్డది. సో ఎందుకని అట్లా అనిపించింది మీకు? అదేముంటది, 4 రోజులు ఉంటుంది, 4 రోజులు 4 రోజులు ఉంటాయి, 4 రోజులు పోతుంది. అంటే ట్రూ లవ్ మీద మీకు నమ్మకం లేదా? అసలు లేదు. అంటే లవ్ అనేది వేస్ట్ అంటారా లేకపోతే ఏంటన్నారు? ఈ జనరేషన్ లో ఏం లేదు. ఎందుకని? ఎందుకంటే ఇవాళ ప్రేమ రేపు ఉండదు, ఇవాళ ఉన్న ప్రేమ రేపు రేపున్న ప్రేమ ఉండదు. ఓకే, ఉండదు అంతే కదా. ఈ రోజు కలిస్తే రేపు విడిపోతుంది. ఇంకా డబ్బుతో ప్రేమ ముడిపడింది, డబ్బుతో ప్రేమ ముడిపడింది. ఇద్దరు చేసిన వాళ్ళని వదిలేసిర్రు. ఇద్దరు ఆంటీ. ఓకే, ఇప్పుడు ఒకరిని చేస్తున్నా. పైసలు గీసాలు మొత్తం వాళ్ళే మొత్తం. లవ్ చేయొచ్చు, తప్పులేదు, ఇద్దరు లవ్ చేసుకోవచ్చు. కానీ ఇద్దరు లైఫ్ సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకోవాలి, అది ఇంట్లో ఒప్పించి చేసుకోవాలి. కరెక్ట్ పాయింట్. ఇప్పుడు మా సేవాకి మీద ఎంతో మంది లవర్స్ వస్తారు. వాళ్ళు డబ్బు కోసం వస్తారా ప్రేమ కోసం వస్తారా అర్థం కావట్లేదు. అంటే ఏం చూసారు మీరు? కనపడుతుంది కదా, వాళ్ళ ప్రేమ కోసం వస్తున్నా డబ్బు కోసం వస్తున్నా. వాళ్ళకి ఏది వాళ్ళ బాడీ ఫిట్నెస్ ఒకరికి సంబంధం ఉండదు. ఇంత ఉండదు ఒక అమ్మాయి, వాళ్ళు ఇంత ఉంటారు. అరే ఒక సన్నైపోయి నేను ఇదేం లేదు, ఇదేం లవర్ అని వాళ్ళ పక్క ఉంది, ఇంత లాభం ఉంటుంది. ఇది ఎట్లా కలిసిన కాంబినేషన్? టోటల్ ఏంటంటే ఈ కాలేజీ లవర్స్ మా స్కై వాక్ ని నాశనం చేసి. నేను చేసింది ఒక్క పిల్లనే, ఆ పిల్ల అంటే నాకు పిచ్చి బ్రో. ఇప్పటికీ నడుస్తుంది మాది. ఇవాళ నా బర్త్డే. ఓకే, హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ బ్రో. అయితే నిన్న నైటే నా కోసం, తనకి ఫోన్ దొరకదు, వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ అయినప్పటికి కూడా నా కోసం రిస్క్ చేసి నైట్ 12కి లేచి హ్యాపీ బర్త్డే అని పెట్టింది. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్ కేస్ మన స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఆ టైంలో అమ్మాయి దూరం అయిపోయి మ్యారేజ్ చేసుకుంది ఎవరిని, అలాంటి టైంలో మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే అమ్మాయి మీద కోపం పెంచుకోవద్దు. మనకు దూరం అయినా సరే కానీ రేపైనా ఎక్కడైనా కలిసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ తోటి మన కళ్ళం కూడా మంచిగా ఉండాలని చెప్పి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆలోచన ఉండాలి ఫస్ట్. అంటే ఏం చేశారు? విచ్చలవిడిగా దానివల్ల మామూలు పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు గంట తరబడి రావడం, మీటింగ్ పెడతాం, బల్ల మీద కూర్చోవడం, లెమన్ లేకపోవడం, కూర్చోవడం, మా సూపర్వైజర్ తోటి ఇబ్బంది అవుతుంది. ఏంది వీళ్ళని ఎంత చెప్పినా లేక మళ్ళీ లేపితే మళ్ళీ మేము కాపలా కాము కదా బల్లకాడ, వాళ్ళు ఏమి లేపితే వెళ్ళిపోతారు. మళ్ళీ మాట వెళ్ళగానే మా సూపర్వైజర్ ఏమంటే మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు అంటారు. అవును అంతే కదా, వాస్తవం వాళ్ళు చెప్పి వాళ్ళకి నిజమే కదా. మరి వాళ్ళకి మేనస్ ఉండాలి, వాళ్ళకి లేదు. సేవ దేనికి కట్టాం? పాదచారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు క్రాసింగ్ కోసం రోడ్డు దాటి వెళ్ళటం కోసం కట్టాం. ఇది ఏంది, పిక్నిక్ పార్క్ లాగా ఇచ్చేస్తారు వాళ్ళంతా. అర్థం చేసుకోవాలి వాళ్ళంతా. మనం ఎందుకు లెమ్మంటే నానా రకాల రూల్స్ మాట్లాడుతున్నారు. పబ్లిక్ ప్రాపర్టీ అంటాడు, అదంటాడు, నేను పన్ను కడుతున్నాడు ఒకడు అంటాడు. చాలా మంది అన్నారు, ఎందుకే నేను చెప్తున్నా. పబ్లిక్ ప్రాపర్టీ అంటాడు, ఒకడేమో నేను పన్ను కడుతున్నా అంటాడు, నేను లేకనే ఎవరు చెప్తూ అంటాడు. ఇట్లా మేనస్ ఉండాలి కదా. మనము సేవాకు దేనికి కట్టామని ప్రజలందరికీ తెలుసు, కానీ వాళ్ళందరికీ ఎందుకైనా ఇలా బిహేవ్ చేస్తున్నారు. అవును కదా, అంతే కదా. ఇప్పుడు నీకేమని అర్థమైతే మనకి సేవాకి ఏంటంటే పబ్లిక్ రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు దాటి క్రాసింగ్ వెళ్ళిపోవడం వరకే. అంతేగాని దీని మీద వెయిటింగ్ అనేది మీటింగ్ అనేది లేదు కదా. ఇప్పుడు చాలా మంది వెయిటింగ్ మీటింగ్ పెడతారు ఇక్కడ.